వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచమంతా ఇరాన్ అమెరికా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని భయపడుతుంటే పాకిస్తాన్ మాత్రం ఈ విపత్తుని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకుంది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న ఆంక్షల నుండి తప్పించుకోవడానికి విదేశీ నౌకలకి పాక్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశ జెండాను వాడుకుని ఇరాన్ కళ్ళుగప్పి నౌకలను దాటించడమే ఈ స్కీమ్ అసలు ఉద్దేశం. మధ్యవర్తిత్వం పేరుతో ఇరాన్ నుంచి పొందిన వెసులుబాటును ఇప్పుడు పాక్ బహిరంగంగా అమ్ముకుంటోంది. అసలు ఈ ప్లాట్ఫామ్ అని స్కామ్ ఏంటి? పాక్ చేస్తున్న ఈ దొంగ రాజకీయం వల్ల అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాయి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. యుద్ధం అంటే అందరికీ భయం, కానీ పాకిస్తాన్కు మాత్రం అదొక మనీ మేకింగ్ మిషన్. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్న కఠినమైన తనిఖీలు, ఆంక్షల వల్ల అంతర్జాతీయ చమురు ట్యాంకులు అక్కడ చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన ఇస్లామాబాద్ ఒక జిత్తులా మారి ప్లాన్ వేసింది. ఇరాన్తో తమకున్న దౌత్య సంబంధాలను వాడుకుని తమ దేశానికి చెందిన 20 నౌకలకు సేఫ్ ప్యాసేజ్ అంటే సురక్షితమైన ప్రయాణ అనుమతి పొందింది. అయితే వాస్తవానికి పాకిస్తాన్ దగ్గర అంత స్థాయిలో చమురు రవాణా చేసే నౌకలే లేవు. మరి ఈ అనుమతిని పాక్ ఏం చేస్తుంది? అక్కడే అసలు దగ మొదలైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ కమోడిటీ ట్రేడర్స్, పెద్ద షిప్పింగ్ కంపెనీలను సంప్రదిస్తోంది. మీ నౌకలపై ఉన్న విదేశీ జెండాలను తాత్కాలికంగా తొలగించి పాకిస్తాన్ జెండాను ఎగురవేయండి, మేము మిమ్మల్ని ఇరాన్ ఆంక్షల నుంచి సురక్షితంగా దాటిస్తాం అంటూ బేరసారాలు సాగిస్తోంది. దీనికి ప్రతిగా సదరు కంపెనీల నుంచి భారీ మొత్తంలో ట్రాన్సిట్ రెవెన్యూ అంటే దారి ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తుంది. ఒక్కో ప్రయాణంలో ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకెళ్లగల మెగా ట్యాంకులను పాక్ టార్గెట్ చేస్తుంది. అంటే ఇరాన్ ఒక స్నేహపూర్వక సంకేతంగా ఇచ్చిన అనుమతిని పాక్ ఇప్పుడు వేలం వేసి అమ్ముకుంటోంది. మధ్యవర్తిత్వం పేరుతో ఇరాన్ను దగా చేస్తూ విదేశీ నౌకలను పాక్ నౌకలుగా చూపించి సరిహద్దులు దాటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఫ్లాగ్ ఫర్ మనీ స్కీమ్ ద్వారా పాకిస్తాన్ కేవలం ఆదాయం సంపాదించడమే కాకుండా ప్రపంచ దేశాల ముందు తమకు ఇరాన్పై ఎంతో పట్టుందని గొప్పలు చెప్పుకుంటోంది. ఒక దేశం యుద్ధంతో అల్లాడుతుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం దౌత్య నీతిని తుంగలో తొక్కి ఇలాంటి కుతంత్రాలకు పాల్పడడం గమనార్హం. ఈ దొంగ వ్యవహారంపై ఇరాన్, అమెరికా ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏదేమైనా ఒక సంక్షోభాన్ని కూడా సొమ్ము చేసుకునే పాకిస్తాన్ వైనం ఇప్పుడు బట్టబయలైంది.